ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 ఎంతో ఆసక్తికరంగా ముందుకు సాగుతుందనే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కిందిలోనే భాగంగా ప్రస్తుతం నామినేషన్స్ లోకి 7 మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 9వ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ ని ఏర్పాటు చేశారు. అయితే ఈ టాస్క్ ఏంటి అంటే గనక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా ముగ్గురు టీమ్స్ గా డివైడ్ చేసేశారు. ఇక ఇందులో భాగంగానే ఎవరెవరు ఏ టీంలో ఉన్నారనేది ఒక్కసారి చూస్తే పింక్ టీంలో తనుజ, ఇమాన్యుయల్, రాము, గౌరవ్. ఇక బ్లూ టీంలో నిఖిల్, పవన్, రీతు, భరణి. ఇక ఆరెంజ్ టీంలో శ్రీనివాస్, దివ్య, సుమన్, కళ్యాణ్. సో మొత్తం 3 టీమ్స్ గా హౌస్ లో డివైడ్ చేశారు. కానీ పాపం సంజనాని ఏ టీంలో వాళ్ళు కూడా తీసుకోకపోవడంతో ఒంటరిగా మిగిలిపోవడంతో సంజన ఈ టాస్క్ లో అయితే గనక ఆడట్లేదనే చెప్పాలి. ఈ కిందలో భాగంగానే బిగ్ బాస్ పెట్టిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో భాగంగా 3 టీంలో నుంచి ఇమాన్యుయల్, అలాగే పవన్, కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు పార్టిసిపేట్ చేయగా సో ఫైనల్ గా అయితే ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్ లో విజయం సాధించాడు మొదటి లెవెల్ టాస్క్ లో. సో మొత్తానికి ఏ టీం వాళ్ళైతే విన్నర్ గా నిలుస్తారో ఆ టీం సభ్యులు మాత్రమే కెప్టెన్సీ కంటెండర్ గా నిలుస్తారు. మరి పింక్ టీం అయిన తనుజన, బ్లూ టీం అయిన పవన, ఆరెంజ్ టీం అయిన దివ్యన, మరి వీళ్ళు ముగ్గురు టీమ్స్ లో ఎవరు గెలుస్తారనేది గెస్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.